లేవీకాండము 27వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఒకడు విశేషమైన మ్రొక్కుబడి చేసిన ఎడల నీవు నిర్ణయించిన వెల చొప్పున వారు యెహోవాకు దాన్ని చెల్లింపవలెను. నీవు నిర్ణయింపవలసిన వెల ఏదనగా 20 ఏండ్లు మొదలుకొని 60 ఏండ్ల వయస్సు వరకు మగవానికి పరిశుద్ధ స్థలము యొక్క తులము వంటి 70 తులముల వెండి నిర్ణయింపవలెను. ఆడుదానికి 30 తులములు నిర్ణయింపవలెను. 5 ఏండ్లు మొదలుకొని 20 ఏండ్ల లోపలి వయస్సు గల మగవానికి 20 తులముల వెలను, ఆడుదానికి 10 తులముల వెలను నిర్ణయింపవలెను. 1 నెల మొదలుకొని 5 ఏండ్ల లోపలి వయస్సు గల మగవానికి 5 తులముల వెండి వెలను, ఆడుదానికి 3 తులముల వెండి వెలను నిర్ణయింపవలెను. 60 ఏండ్ల ప్రాయము దాటిన మగవానికి 15 తులముల వెలను, ఆడుదానికి 10 తులముల వెలను నిర్ణయింపవలెను. ఒకడు నీవు నిర్ణయించిన వెలను చెల్లింపలేనంత బీదవాడైన ఎడల అతడు యాజకుని ఎదుట నిలువవలెను. అప్పుడు యాజకుడు అతని వెలను నిర్ణయించును. మ్రొక్కుకొనిన వాని కలిమి చొప్పున వానికి వెలను నిర్ణయింపవలెను. యెహోవాకు అర్పణముగా అర్పించు పశువులలో ప్రతి దానిని యెహోవాకు ప్రతిష్ఠితముగా ఎంచవలెను. అట్టి దానిని మార్చకూడదు. చెడ్డదానికి ప్రతిగా మంచిదానినైనను, మంచిదానికి ప్రతిగా చెడ్డదానినైనను, ఒకదానికి ప్రతిగా వేరొక దానిని ఇయ్యకూడదు. పశువుకు పశువును మార్చిన ఎడల అదియు దానికి మారుగా ఇచ్చినదియు ప్రతిష్ఠితమగును. జనులు యెహోవాకు అర్పింపకూడని అపవిత్ర జంతువులలో ఒక దానిని తెచ్చిన ఎడల ఆ జంతువును యాజకుని ఎదుట నిలువబెట్టవలెను. అది మంచిదైతేనేమి చెడ్డదైతేనేమి యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను. యాజకుడవగు నీవు నిర్ణయించిన వెల స్థిరమగును. అయితే ఒకడు అట్టి దానిని విడిపింపగోరిన ఎడల నీవు నిర్ణయించిన వెలలో 5వ వంతు వానితో కలపవలెను. ఒకడు తన ఇల్లు యెహోవాకు ప్రతిష్ఠితమగుటకై దానిని ప్రతిష్ఠించిన ఎడల అది మంచిదైనను చెడ్డదైనను యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను. యాజకుడు నిర్ణయించిన వెల స్థిరమగును. తన ఇల్లు ప్రతిష్ఠించిన వాడు దాని విడిపింపగోరిన ఎడల అతడు నీవు నిర్ణయించిన వెలలో 5వ వంతు దానితో కలపవలెను. అప్పుడు ఆ ఇల్లు అతనిదగును. ఒకడు తన పిత్రార్జితమైన పొలములో కొంత యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల దాని చల్లబడు విత్తనముల కొల చొప్పున దాని వెలను నిర్ణయింపవలెను. పందుము ఎవల విత్తనములు 70 తులముల వెండి వెలగలది. అతడు సునాద సంవత్సరము మొదలుకొని తన పొలమును ప్రతిష్ఠించిన ఎడల నీవు నిర్ణయించు వెల స్థిరము. సునాద సంవత్సరమైన తరువాత ఒకడు తన పొలమును ప్రతిష్ఠించిన ఎడల యాజకుడు మిగిలిన సంవత్సరముల లెక్క చొప్పున అనగా మరుసటి సునాద సంవత్సరము వరకు దానికి వెలను నిర్ణయింపవలెను. నీవు నిర్ణయించిన వెలలో దాని వారడి తగ్గింపవలెను. పొలమును ప్రతిష్ఠించిన వాడు దాని విడిపింపగోరిన ఎడల నీవు నిర్ణయించిన వెలలో 5వ వంతును అతడు దానితో కలపవలెను. అప్పుడు అది అతనిదగును. అతడు ఆ పొలమును విడిపింపని ఎడలను, వేరొకనికి దాని అమ్మిన ఎడలను మరి ఎన్నటికిని దాన్ని విడిపింప వీలు కాదు. ఆ పొలము సునాద సంవత్సరమున విడుదల కాగా అది ప్రతిష్ఠించిన పొలము వలె యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఆ స్వాస్థ్యము యాజకునిదగును. ఒకడు తాను కొనిన పొలమును అనగా తన స్వాస్థ్యములో చేరని దానిని యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల యాజకుడు సునాద సంవత్సరము వరకు నిర్ణయించిన వెల చొప్పున అతనికి నియమింపవలెను. ఆ దినమందే నీవు నిర్ణయించిన వెల మేర చొప్పున యెహోవాకు ప్రతిష్ఠితముగా దాన్ని చెల్లింపవలెను. సునాద సంవత్సరమున ఆ భూమి ఎవని పిత్రార్జితమైనదో వానికి అనగా ఆ పొలమును అమ్మిన వానికి అది తిరిగి రావలెను. నీ వెలలన్నీయు పరిశుద్ధ సంఘము యొక్క వెల చొప్పున నిర్ణయింపవలెను. 1 తులము 20 చిన్నములు. అయితే జంతువులలో తొలిపిల్ల యెహోవాది గనుక ఎవడునూ దాన్ని ప్రతిష్ఠింపకూడదు. అది ఎద్దైననేమి గొర్రె మేకల మందలోనిదైననేమి యెహోవాదగును. అది అపవిత్ర జంతువైన ఎడల వాడు నీవు నిర్ణయించు వెలలో 5వ వంతు దానితో కలిపి దాన్ని విడిపించవచ్చును. దాన్ని విడిపింపని ఎడల
నీవు నిర్ణయించిన వెలకు దాన్ని అమ్మవలెను. అయితే మనుష్యులలో గాని, జంతువులలో గాని, స్వాస్థ్యమైన పొలములో గాని, తనకు కలిగిన వాటన్నిటిలో దేనినైనను ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల, ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు, విడిపింపను కూడదు. ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును. మనుష్యులు ప్రతిష్ఠించు వాటిలో దేనినైనను విడిపింపక హతము చేయవలెను. భూధాన్యములలోనేమి, వృక్షఫలములోనేమి, భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము. అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగములలో దేనినైనను విడిపింపగోరిన ఎడల, దానిలో 5వ వంతును దానితో కలుపవలెను. గోవులలోనే గాని, గొర్రె మేకలలోనే గాని, కోళ్ళ క్రింద నడుచునన్నిటిలో దశమ భాగము ప్రతిష్ఠితమగును. అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు, దాన్ని మార్చకూడదు. దాన్ని మార్చిన ఎడల అదియు దానికి మారుగా నిచ్చినదియు ప్రతిష్ఠితములగును. అట్టిదాన్ని విడిపింపకూడదని చెప్పుము. ఇవి యెహోవా సినాయి కొండ మీద ఇశ్రాయేలీయుల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు.